ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు. ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసులకు ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద ఎత్తే సచిన్ టెండూల్కర్ లేక 9, 10 నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాజాబ్తా దగ్గరుండి చేపిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్, మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం. ఎలిమెల్ల చెప్తే ఇనొత్తదో ఇనరాదని భాగ్యనగరానికి వచ్చినాం. మీ ఆఫీస్కి 100 గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా CCLA నవీన్ మిట్టల్ గారు, మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్, మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా ఇవ్వమని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటిని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలి. 85 ఎకరాల బిలాదాకల భూమి కబ్జాలున్న గిరిజనులకు ఇవ్వాలి. లేదు కాదు కూడదు, ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక ఎట్లా చేస్తావు రఘునందన్? కేసు అవుతుంది కదా భయపట్టిస్తే. మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో, రేపు మీకు ఏమవుతుందో కూడా తెలుసు. అందుకని గిరిజనుల పొట్టగొట్టకుండ్రి. 3 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివని వాళ్ళు అయినప్పటికీ కూడా వకీల్ ఖర్చులను భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దోలుకొచ్చిన మీడియా ముందుకి. గేట్ బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు, మైపాల్ గౌడ్ ఇన్నే పట్టుకపోయే ధైర్యం ఉంటే రాండి, నేనున్నా, ఎట్లా పట్టుకపోతారో చూస్తాం. కాబట్టి రేపు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం, డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ మీకు కాపీలు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే, పోలీసు వాళ్ళు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్మితే దయించి రేపు ఉదయం 11 గంటలకు రండి. మీతో పాటు నేను, నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల విలువైనటువంటి భూములు కాపాడుతందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే నెంబర్ 1 2 3 ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు. మీరు 1-2 నిమిషాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ పహానీలు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటి పేరుతో సహా దొరుకుతారన్న. నా నోరు ఎందుకు ఖరాబ్ చేపిస్తారన్న, మళ్ళీ ఫినాయిల్ పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది, ఇది కష్టమవుతుంది కదా. సో నేను చెప్పిన కదా, నెంబర్ 2 3 4 అన్న. ఇక ఆ 3-4 ఇట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నేవలది ఉంటుంది, ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు. కొద్దిగా వెనుకకు తిరిగి చూస్తే నాకంటే తొందరగా మీకే అర్థమవుతుంది అన్న. అన్నా ఉన్నాయా అవి నాకు తెలియదు. అది వాళ్ళ కడుపు కోత అన్న, వాళ్ళ కడుపు మంటని వాళ్ళు చెప్తున్నారు గట్లా, నేను చెప్తలేను వాళ్ళ పేర్లు. ఏం తెలియని అమాయకులకి ఆడెవరు వచ్చి కొడుతుర్రో తెలుస్తుంది. అందుకని దయించి రేపు ఒకసారి రావాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ అన్న. ఐ థింక్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ ఎ లిటిల్ బిట్ బోరింగ్, బట్ బేర్ విత్ ద పీపుల్ అన్న. ఎందుకంటే గరీబోళ్ళ కష్టం అన్న, దయించి సహకరించమని మీడియా మిత్రులకు విజ్ఞప్తి. అంటే మనకి ఎట్లా అయిపోయిందంటే రోజు వాడిని వీడి తిట్టి వీని వాడి తిడితేనే వార్త అన్నట్టు అయిపోయింది కదా. ఆ వార్తలకి వెళ్ళి ఇది ఒక కొత్త వార్త కాబట్టి దయించి సపోర్ట్ చేయండి మాకు. దిస్ కమ్స్ అండర్ మెదక్ పార్లమెంట్ అన్న. రింగ్ రోడ్ పక్కన కోకాపేట భూములు 100 కోట్లకు ఎకరం పోయిన భూములకి 3 కిలోమీటర్ల లోపల 25 ఎకరాలకు గోడ అయిపోతుందన్న. కడతా ఉన్నారు 3 రోజుల నుంచి యుద్ధం చేస్తూ. నా అదృష్టానికి నేను 2 రోజులు ఆ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో బయట ఉండడం వల్ల నేను మీకు ముందుగానే సమాచారం ఇవ్వలేకపోయినాం.